ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్కి వచ్చినాం. ఇది రామ్ టెక్, అంటే రాముడి ఆలయం ఉంటుంది ఇక్కడ. కాళిదాస రామాయణంలో దీని గురించి స్పష్టంగా లిఖించినట్టు. రామ్ టెక్లో రాముడు వచ్చి తిరిగిండు ఇక్కడ ఈ ఏరియాలో అన్నట్లు. అండ్ ఇంకేంటంటే దండకారణ్యం, మొత్తం అంతా అడవి ఉంది, చుట్టుపక్కల ఒక చెరువు ఉంది. అంటే మనుషులు నివసించడానికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. ఆయన కాళిదాస రామాయణంలో కూడా దీని గురించి, ఈ ప్లేస్ గురించి బాగా వర్ణించండి అన్నట్టు. ఇక్కడ రామాలయం ఉంది, దాంతోపాటు ఒక జైన దేవాలయం కూడా ఉంది. ఆ రెండు విజిట్ చేద్దాం. రామ్టెక్లో బొంగువేలతోటి లడ్డూలు చేస్తారు. చిన్నప్పుడు మాకు కొరిలో వేసేది ఇట్లాంటి లడ్డూలు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే రామాలయం. మెట్లున్నాయి, నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళడానికి మెట్లున్నాయి. ఈ మెట్లన్నీ దాటుకుంటూ వెళ్తే రామ్టెక్ రామాలయం దగ్గరికి వస్తాం. చాలా పురాతనమైనది, అంటే రాముడు నివసించిన టైంలో అన్నట్లు, అంత పాతది. రామ్టెక్ మందిరం వెళ్ళే దారి చూడండి, స్టార్టింగ్లో ఏముందో. ఇట్లా కోట నిర్మాణానికి సంబంధించిన మెట్ల నిర్మాణం ఇవన్నీ వేసి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కోట కూడా లోపలికి ఎంటర్ అవుతున్నాం, ఎట్లా ఉంటుందో చూడాలి. చాలా పురాతనమైన కోట ఉంది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి చదివేసి నేను మీకు డీటెయిల్గా చెప్తా. కాళిదాస రామాయణంలో మెన్షన్ చేసిన కవిత్వాలు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ బోర్డులో పెట్టారు. ఎంట్రెన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది, చాలా గ్రాండ్గా చాలా బాగుంది. వరాహ మందిర్, వరాహస్వామికి సంబంధించిన మందిరం ఉంది ఇక్కడ. వరాహస్వామికి సంబంధించిన ఒక విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. శ్రీకృష్ణుని మందిరం ఉంది ఇక్కడ ఎదురుగానే. అంటే అన్ని విష్ణు రూపానికి సంబంధించిన ప్రతి ఒక్క మందిరం ఇక్కడ ఉంది. చూడండి శ్రీకృష్ణుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు. కృష్ణ మందిరం పైకి వచ్చినాం. జయ శ్రీకృష్ణ, ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి కృష్ణుడు అందంగా. శ్రీకృష్ణుడు అవతారానికి సంబంధించిన స్వయంభూ వెలిసిన విగ్రహాలు, చాలా పురాతనమైన విగ్రహాలు. ఉయ్యాల తెలియదు, మంచి చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా. స్మెల్ కూడా మంచిగా వస్తుంది, ఎందుకో సువాసన వస్తుంది, ఏందో స్మెల్ అర్థం కావట్లేదు కానీ చాలా బాగుంది. కోట ఎంత అద్భుతంగా ఉందో, లోపల ఉన్న దేవీ దేవతలు కూడా అంతగా అందంగా ఉన్నారు. ఇవన్నీ మెయిన్గా ఫోక్ గాడ్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు వీళ్ళందరూ పూజించే ఫోక్ గాడ్స్ వాళ్ళు ఉన్నారు. అంటే పురాతనమైన దేవుళ్ళని వాళ్ళు భావించి కొలిచేవాళ్ళు అన్నట్లు. కానీ అన్ని దేవతలు విష్ణు రూపాలు ఉన్నాయి. చేతిలో చూస్తే సుదర్శన చక్రం ఇట్లా ఉన్నాయి. రామ్టెక్ చెరువు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే కాళిదాసు రామాయణంలో కూడా ఈ చెరువు గురించి ప్రస్తావన ఉంది. ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి అన్నట్లు. కోట లోపలికి ఎంటర్ అవుతున్నారు మనం. జయ శ్రీరామ్. కోట కూడా లైటింగ్స్ తోటి ఎంత బాగుందో చూడండి. కోట పై భాగం, అంటే ఇట్లా మామూలుగా ఇంతకుముందు రాజులు పరిపాలించినప్పుడు ఇక్కడ నుండి సెక్యూరిటీ గురించి ఇట్లా చూసుకోవడం కోసం కోట పై భాగం అన్నట్లేదు. అక్కడ చూడండి మన కాషాయం జెండా ఎంత బాగా రెపరెపలాడుతుందో. ఇగో ఇది మొత్తం కోట లోపలికి ఎంటర్ అయ్యేది, గ్రాండ్ ఎంట్రన్స్ ఇది. ఈ డోర్లు కూడా చూడండి, చెక్కతో చేసిన డోర్లు ఎంత బాగున్నాయో. చెక్క డోర్లు అసలు కావాయి. గుడి చూసి షాక్ అయిపోయినా, ఎంత బాగుంది చూడండి గుడి, ఎంత బాగుంది చూడండి గుడి. అసలు షాక్ అయిపోయినా నేను, ఇంత మంచి గుడి ఇంత కోటలో చూసి. అంటే స్వయాన ఆ రాముడే వచ్చి ఇక్కడ నివసించిండట, అందుకే ఇంత బాగుంది. జయ శ్రీరామ్. టెంపుల్లో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫిరంగి ఉంది చూడండి. టెంపుల్ ఎంత బాగుందో చూడండి. శిల్పకళ ఇదంతా ఎంత బాగుందో చూడండి. ఆ లైటింగ్స్ తోటి అద్భుతంగా కనబడుతుంది. పైన మన కాషాయం జెండా గర్వంగా ఎగురుతుంది. శిల్పకళ చూడండి, నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఎంత బాగుందో చూడండి. ఎంత నీట్గా ఎంత క్లారిటీగా ఉంది. మొత్తం డంగ్ సున్నంతో కట్టిరు. దశరథ మహారాజు మందిరం ఉంది ఇక్కడ. దశరథ మహారాజు అంటే రాముడి వాళ్ళ తండ్రి, ఆయనకు సంబంధించిన మందిరం స్టార్టింగ్లో ఉంది. ఇక్కడ విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంది చూడండి.
లైట్ రాదా నాన్న? లోపలికి వస్తుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది, ఎంత బాగుందో చూడండి టెంపుల్. అందుకే అయోధ్యలో సేమ్ అయోధ్య రామ మందిరం ఈ స్టైల్లో ఉంటుంది. మీకు పైన చూస్తే ఇట్లా వస్తుంది చూడండి. అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అన్నట్టు అయోధ్య రామ మందిరం కోసం. రామ మందిరం ఎంట్రన్స్లో మన హనుమంతుడి విగ్రహం. జై బజరంగబలి. లక్ష్మణుడి మందిరం లోపలికి ఎంటర్ అవుతున్నాను. లక్ష్మణ మందిరంలో లక్ష్మణుడు ఉన్నాడు చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాడు. జై లక్ష్మణ. జై శ్రీరామ్. ప్రభు శ్రీరామచంద్ర మహారాజ్ మందిర్ ఇది. లక్ష్మణుడి గుడి, హనుమంతుడి గుడి అయిపోయింది. ఇప్పుడు శ్రీ సీతారామచంద్ర ప్రభు ఇక్కడ ఉన్నాడు. లోపలికి వెళ్దాం. పుట్ట నుంచి ఇట్లా చూడండి సిటీ కనబడుతుంది ఇక్కడ. అంటే గన్నులు ఇట్లా పెట్టి పేల్చడానికి పైకి ఎక్కేది ఒకటి ఉంది. ఇక్కడ పైనుంచి సిటీ చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇట్లా వ్యూ కనబడే ప్లేస్. కోట పైన పీక్ పాయింట్. ఇక్కడ నుంచి సిటీ అంతా చాలా బాగా కనబడుతుంది. అట్లా ఏదైనా శత్రువులు వచ్చిన వాళ్ళని అటాక్ చేయడానికి ఇది పీక్ పాయింట్ అన్నట్లు. ఇక్కడ నుంచి మందిరం చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో. రామ హారతి జరుగుతుంది ఇప్పుడు. ప్రతి రోజు ఇక్కడ సాయంత్రం రామ హారతి అవుతుంది. ఆ హారతి కార్యక్రమం అవుతుంది. ఈ రామ్టెక్ ఆలయం అనేది రాముడు ఇక్కడ వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాడు అనేది వాళ్ళ ప్రతీక. అగస్త్య ముని ఆశ్రమం ఉంది ఇక్కడ. ఇగో ఇదే ఆశ్రమం. ఆశ్రమం లోపలికి కూడా వెళ్దాం, లోపల చూద్దాం. అగస్త్య ముని ఆశ్రమం ఇది. అగస్త్య ముని వాడిన వస్తువులు ఆయన స్వయంగా వెలిగించిన అఖండ జ్యోతి ఇప్పటికీ వెలుగుతుంది. ఇది భస్మం, అక్కడ భస్మం ఇది అగస్త్య ముని కూర్చున్న చోటు.